హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ స్టార్ట్ అయింది కదా, అందుకే అడుగుతున్నా. చాలా వేడిగా అయితే ఉంది. ఎలా తెలుస్తుందంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉండి తెలియలేదు. సో ఇప్పుడైతే మేము బైక్ మీద చాలా వెరీ 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 లాంగ్ జర్నీ అయితే చేస్తున్నాము. అది కూడా నేను ఫస్ట్ టైం ఇట్లా బైక్ మీద వెరీ లాంగ్ జర్నీ చేయడం. సో సమ్మర్ స్టార్ట్ అయింది. సమ్మర్ అంటే ఇంక మ్యారేజెస్ స్టార్ట్ అయినాయి కదా. సో మేమైతే ఇప్పుడు మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము. అది కూడా మా ఇంట్లో మ్యారేజే. అండ్ ఈ గాలికి ఒక పక్క ఎండకి బైక్ జర్నీ మీద సో నా హెయిర్ అయితే చూడండి ఎట్లా అయిపోయిందో. ఇదిగో చూడండి, అసలు బండి మీద వస్తే ఇట్లా ఉంటుందని అనిపించింది. అండ్ మొత్తం చిక్కులు పడిపోయింది. అండ్ మేమైతే తెల్లవారుజామున బయలుదేరాము. అండ్ బ్రేక్ఫాస్ట్ కానీ కాఫీ పాలు ఏం లేవు. అండ్ ఇక్కడ ఒక దగ్గర అయితే ఆగి కాఫీ అయితే తాగుతున్నాము. అండ్ నేను టీ తీసుకున్నా. అండ్ వీళ్ళైతే కాఫీ అండ్ వాటర్ తాగారు. చాలా అయితే ఎండ ఉంది. ఎందుకు ఇంత ఎండలో బండి మీద జర్నీ చేయాలంటే, సో మాకైతే దగ్గరగానే 2 మ్యారేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఒకటి మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ది, అండ్ ఇంకొకటి మా అన్నయ్యది. మా అన్నయ్య అంటే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. సో రెండు ఒకే దగ్గరలో ఉన్నాయి. సో ఇక్కడికక్కడికి లాంగ్ జర్నీ చేయలేక బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ మాకైతే ఇక్కడ నిద్ర లేక ఖుషి అయితే నిద్రపోతూ ఉన్నాడు, లేస్తూ ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. సో సర్లే బైక్ మీద కాదు ఎందుకులే డిస్టర్బ్ చేయడం అనేసి వదిలేసాము. ఇంత ఎండలో ఎట్లా వెళ్ళినామో ఎట్లా అయిపోయినామో మీరే చూడండి. అండ్ ఇక్కడే ఒక దగ్గర అయితే ఆగి ఇక్కడ నిమ్మ అయితే తాగినాము. ఎక్కడ కూడా ఏం లేవు అసలు. సమ్మరే కానీ అసలు నిమ్మ సోడా కాదు, వాటర్ కానీ ఎక్కడ మాకైతే చాలా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. కాకపోతే బైక్ జర్నీ అయితే కొంచెం ఓకే బాగానే ఉంది. ఎందుకంటే బస్ అని ట్రైన్ అని కొంచెం లేట్ అయితే అయ్యే వాళ్ళం. మేము తెల్లవారుజామున బయలుదేరితే అండ్ 4 o'clock కల్లా మేము ఏలూరు అయితే వెళ్ళిపోయినాము. సో నో ప్రాబ్లం. మనకు కావాల్సిన బండి మీద అయితే మనకు కావాల్సిన దగ్గర దిగి ఏమైనా తినచ్చు, తాగొచ్చు. అండ్ మేము ఇక్కడ వచ్చేసి 10 అయింది. మార్నింగ్ 10 o'clockకి ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేయడానికి వచ్చాము. అండ్ ఇక్కడ చూడండి అసలు తెల్లవారుజామున ఎట్లా స్టార్ట్ అయినాము అండ్ ఇప్పుడు ఎట్లా అయిపోయినాము. ఒక హాఫ్ డేకే ఎండలో ఇట్లా చూడండి. ఇప్పుడైతే ఇక్కడ ఖుషి అయితే నిద్ర లేచాడు. ఇంకా రెస్టారెంట్లో ఉన్నాం కదా, సో తనకైతే బ్రేక్ఫాస్ట్ పెడదాం అనుకున్నాం. ఇక్కడ వచ్చేసి మేము ఏం లేవంట అసలు. లంచ్ చేసేద్దాం అనుకున్నాం డైరెక్ట్. కానీ లంచ్ ఇక్కడ ఈ ఏరియాలో కాదే, ఇక్కడ అసలు హైవేలో ఎక్కడ కూడా లంచ్ ఐటమ్ అనేది లేదు. ఎక్కడ చూసినా బ్రేక్ఫాస్టే ఉంది. ఈ ఎండలో ఆయిల్ ఫుడ్ తినాలంటేనే భయం వేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి అప్పుడు మా హస్బెండ్ డ్రైవింగ్ చేసి ఎట్లానే అయిపోయినారు పాపం. అండ్ ఇక్కడ చూడండి నేను ఎట్లా అయిపోయినానో. వెనకాల కూర్చున్న నేనే ఇలా అయిపోయాను అంటే పాపం డ్రైవింగ్ ఎండలో చేస్తున్న మా హస్బెండ్ కూడా చాలా డల్ అయిపోయారు. అండ్ ఖుషి ఎట్లా ఉన్నాడు చూడండి. సో ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి నేనైతే వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ అయితే చేసుకొని ఫ్రెష్ అయినా కొద్దిసేపు. అండ్ ఇక్కడే కొద్దిసేపు ఒక 10-15 minutes అయితే స్పెండ్ చేసినాము. చాలా వేడి ఉంది. సో ఇక్కడే కొద్దిసేపు ఉన్నాం కదా, ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తాగేసి ఇక స్టార్ట్ అయినాము. ఎంత తాగినా దాహం అయితే తీరదు. సాంబార్, ఇడ్లీ, పూరి, ఖుషిగడ పూరి కదా నాన్న. సో కొంచెం దూరం అయితే వచ్చినాక ఇక్కడ ముంజలు అయితే కనిపించినాయి. సో ఇక్కడైతే బండి ఆపి మా హస్బెండ్ ముంజలు తీసుకుందాము, తిందాము, చాలా వేడైతే ఉంది కదా అని అన్నారు. అండ్ ఇక్కడైతే మేము ముంజలు తీసుకునే దగ్గర సినిమా యాక్టర్ అయితే కనిపించారు. నేనైతే గుర్తుపట్టలేదు, మా హస్బెండ్ గుర్తుపెట్టారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, బ్లాక్ టీషర్ట్ అతనే. అండ్ ఎంత వేడిలో కూడా వీళ్ళు ముంజలు తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇక్కడ మేమైతే 100కి తీసుకున్నాము. 100కి 12 ఎన్నో వచ్చాయి. సో ఇట్లోనో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడైతే ముంజలు ఉంటాయని అనుకున్నాము. సో నేను ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వకముందే మా నాన్నకి కాల్ చేసి అడిగాను. నాన్న అయితే చెప్పారు ఇంకా ముంజలు అయితే రాలేదు, నెక్స్ట్ మంత్ వస్తాయని అన్నారు. సో ఇంకా రావు కదా అని చెప్పేసి నేను కూడా ఇక్కడ తిందామని తీసుకున్నాను. సో మా జర్నీ ఎలాగుందో కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్, కామెంట్ చేయండి.